హేమచంద్ర, నేను అడగాలనుకున్నది ఏంటి అంటే, మీకు ఒకవేళ బావ ఉంటే, మీరు మరదలై ఉంటే, ఆ బావ ఎలా ఉండాలని మీరు అనుకుంటారు? ఈ పిక్చర్ భలే బాగుంది బాబోయ్. నాలాంటి బావ ఉండాలనుకుంటున్నాను. పీక్స్. అనంత్ శ్రీరామ్ గారు, నేను గనక మరదలనైతే నాకు ఎలాంటి బావ కావాలంటే, మహేష్ బాబు లాగా తెల్లగా, ప్రభాస్ లాగా దృఢంగా కాకుండా, బ్రహ్మానందం లాగా మామూలుగా ఉంటే, నా బావకి ఎవరో లైన్ లేరు కాబట్టి అలా ఉంటే చాలు. ఓ పొజెసివ్నెస్. సూపర్. తన బావ కోసం ఈ మరదలు రూప పాడుతున్న పాట ఏంటో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ రూప. చూస్తే ఊకర మాగదు రో బాబు టస్మాష్ బాబు. నస పెట్టకరో తిట్టకరో బాబు బద్మాష్ బాబు. నిన్ను చూస్తే ఊకర మాగదు రో బాబు టస్మాష్ బాబు. రియాక్షన్ అని డిక్షన్ అని బాబు బద్మాష్ బాబు. నీ అసలింకా పరు బాబు టస్మాష్ బాబు. నువ్వు పెట్టిన ఫింగర్ క్లిప్పులని బాబు బద్మాష్ బాబు. చూసి మెంటలు వచ్చి చచ్చిన రో బాబు టస్మాష్ బాబు. మస్తుగున్నాడులే నీ బద్మాష్ బావా. థ్యాంక్ యూ. మొత్తానికి తిను ఓపిక్గా కరెక్ట్ గా బావ గురించి చెప్పింది. ఇప్పుడు ఇంతకీ తన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో స్వప్నని అడిగేద్దాం. ఇంతకీ రూపా ఫస్ట్ మీ బావ గురించి చెప్పు. బావ గురించి చెప్పడానికి మాటలు లేవు మ్యామ్. వెరీ గుడ్. కానీ ఈ బావకి ఇక్కడ ఫేక్ బావ ఉన్నాడు కదా, ఈ బావకి కొద్దిగా మతి తప్పింది. మీకు పాటలో కొద్దిగా శృతి తప్పిందమ్మా. ఉత్సాహంతో పాటు కొంచెం ఇంకా శృతి చేసి కొట్టుంటే, దంచి కొట్టుంటే బావకి ఇంకా బాగా తగిలేదేమో అని. రైట్, వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్వప్న. సో హేమచంద్ర, I felt she did a good job. అంటే ఆ కాన్సెప్ట్ ప్రకారంగా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అనంత్ శ్రీరామ్ గారు, పాట విషయానికి వస్తే ఆవిడ చెప్పినట్టు
ఆయనకి మతి తప్పింది, మీకు శృతి తప్పింది అయినా కూడా పాట మాత్రం గతి తప్పలేదు. ఈ పాటకు కావాల్సిన ఉత్సాహం మాత్రం మీరు ఇవ్వగలిగారు. ఇందులో బద్మాష్ బావాకి డబ్ స్మాష్ బావా పర్ఫెక్ట్ ప్యారడీ అన్నమాట. రాసిన అతనికి ముందు తప్పట్లు కొట్టాలి. అది రూపా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే RPA అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-846-0880కి వాట్సాప్ చేయండి. Thank you so much. All the best.